గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా తాజాగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఓ కీలక రోల్లో సీనియర్ హీరోయిన్ లయా కూతురు శ్లోక నటించనున్నట్టు తెలుస్తోంది. అఖండలో ఓ చిన్న పాప క్యారెక్టర్ మీకు గుర్తుండే ఉంటుంది. క్లైమాక్స్లో ఆ పాప క్యారెక్టర్ ఆడియన్స్ అందరినీ చాలా ఎమోషనల్కు గురి చేస్తుంది. ఆ పాప ఇప్పుడు సీక్వెల్లో పెరిగి పెద్దదవుతుందట. ఆ క్యారెక్టర్లో శ్లోక నటించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈమె మాస్ మహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ యాంటోనీ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అఖండ 2లో ఆమె నటించబోతోందట. సీనియర్ హీరోయిన్ లయ అప్పట్లో అచ్చమైన 16 అణాల తెలుగు అమ్మాయిల ఆడియన్స్ గుర్తించుకోదగ్గ రోల్స్ చేశారు. బాలకృష్ణ వేణులతో హీరోయిన్గా నటించి మెప్పించారు. చేసింది తక్కువ సినిమాలు అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేష్ను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే ఫ్యామిలీని చూసుకున్నారు. ఈ దంపతులకు ఓ పాప బాబు ఉన్నారు. కుమార్తె శ్లోక ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించగా ఇప్పుడు అఖండ 2లో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. నితిన్ లేటెస్ట్ మూవీ తమ్ముడుతో సినిమాల్లోకి లయ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు వకీల్స్ ఆఫ్ ఫేమ్ వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా హీరోకు అక్క రోల్ చేస్తున్నారు లయ. జూలై 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటే శివాజీతో కలిసి మరో సినిమాలో నటించారు. అలాగే ఈటీవీ జబర్దస్త్ కామెడీ షోలో ఆమె జడ్జిగాను వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అఖండ 2 మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఇప్పుడు జార్జియాలో సాగుతున్నట్టు తెలుస్తోంది. అఖండ బిగ్గెస్ట్ హిట్ తర్వాత అఖండ 2 తాండవం మీద ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా అభిమానుల్లో ఉన్న అంచనాలకు అనుగుణంగా టీజర్ రిలీజ్ చేయాలని బోయపాటి భావిస్తున్నారట. జార్జియా నుంచి వచ్చిన తర్వాత టీజర్ పనుల మీద దృష్టి పెడతారని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. బాలయ్య బోయపాటి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహ, లెజెండ్, అఖండ మంచి హిట్ సాధించగా ఈసారి బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.